కుంభ స్నానం దైవానుగ్రహం త్రివేణి సంగమంలో స్నానంపై మోదీ. ఇది 12th పేజ్లో ఉంది. మిగతాది ఓకే. విశ్రాంతిలో పవన్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారని తెలుసుకున్న జన సైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. భారత్లో దిగిన C-17. అమృత్సర్లో దిగిన అమెరికా సైనిక విమానం C-17 అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక. ట్రంప్ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు. మరి ఇంకా దీనిపైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అక్కడున్న ట్రంప్ చూడాలి. జర మన భారతదేశపు స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే అక్కడ ఉంటున్నారో, స్టూడెంట్స్ అనే కాదు, ఇంకా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో జర జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ మంచికే జరుగుతుందని అనుకోండి. ఏదో మీరు అక్కడ బాధపడి అక్కడి నుంచి వచ్చేస్తున్నామని అనుకోకండి. మీరు స్టూడెంట్స్ కాకుండా ఇంకా వేరే ఎవరైతే సంపాదించిండ్రో, మంచి రంగాల్లో ఉన్నారో, బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చూసుకోండి. ఇక్కడ కూడా మా తెలంగాణలో కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మీకు మంచి అవకాశాలను కల్పిస్తుంది. బరువు దించుకొని వస్తున్నామని అనుకోండి తప్ప ఏదో కోల్పోతున్నామని మాత్రం మీరైతే అనుకోకండి. హరీష్ రావును అరెస్టు చేయవద్దు. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టు భారీ ఊరట. మన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారికి భారీ ఊరట కల్పించింది. ఈ నెల 11 వరకు అరెస్టు చేయవద్దని కూడా కోర్టు అయితే చెప్పింది. ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్, బీజేపీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్కి అయితే ఆడ అసలుకే ఎవరు కూడా ఓట్లు వేసినట్టు, ప్లస్ చాలా అక్కడ కాంగ్రెస్ వైపు చూసినట్టు కూడా తెలుస్తలేదు. ఆడ నడిచేది ఏంటంటే ఆమ్ ఆద్మీకును బీజేపీకి అక్కడ గట్టి పోటీ నడుస్తుందని చెప్పాలి. మరి అక్కడ ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా చాలా మంది దృష్టి ఉంది ఆడనే. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా ఇది 4వ సారి. అంటే వాళ్ళు గెలిస్తే కూడా వరుసగా 4 సార్లు అక్కడ ఎమ్మెల్యే అయినట్టు ఉంటుంది. మరి ఇప్పుడు 3 నియోజకవర్గాలు, మెయిన్ నియోజకవర్గాలు కూడా అక్కడ ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. 8న ఓట్ల లెక్కింపును చేపడుతున్నట్టుగా ఈసీ. 3 ఆప్ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి. మళ్ళీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు ఏలుతాం జగన్ జోష్యం. చూడాలి ఇక మళ్ళీ అధికారంలోకి వస్తామంటే ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఏందో చూడాలి. ఇక మరి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం జనాలను ఎలా చూసుకుంటుంది, వాళ్ళు ఇచ్చే హామీలు అవన్నీ కరెక్ట్గా చేస్తే గనక మరి అప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. నిరూపిస్తే 10 కోట్లు ఇస్తా. వాట్సాప్ ద్వారా డేటా చౌర్యం జరుగుతుందని ఆరోపణలు నిరూపించాలా. నారా లోకేష్. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాట్సాప్ సేవలని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్లో ఒక్క క్లిక్తో 161 సేవలని అందించే విధంగా మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో తొలి విడతలో 161 సేవలను అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వీటిని 500 సేవలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాట్సాప్ సేవల పేర్లతో కస్టమర్ డేటా చౌర్యానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని విపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ ఢిల్లీలో స్పందించారు. వాట్సాప్లో పౌర సేవలని అందుబాటులోకి తెస్తే డేటా చౌర్యం పేరుతో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మాట్లాడారు. ఎక్కడైనా డేటా చౌర్యం జరిగిందని నిరూపిస్తే 10 కోట్లు కానుకగా ఇస్తా అని లోకేష్ ప్రకటించారు. అంతే, ఇది గవర్నమెంట్ నుంచి కాదు, మళ్ళీ తన సొంత చెక్, తన సొంత పైసలు కూడా ఇస్తానని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటివి పాలిటిక్స్లో అంతా కామను. ఏదైనా అంటే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వాలు ఉన్నా అపోజిషన్ చేసేది అంత క్వశ్చనింగ్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకు కామను. జనాలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని కాదు. మీ సైడ్ నుంచి కూడా ఆలోచించుకోవాలి. మీడియా కూడా 100 రకాలు చెప్తుంది. ఏం జరుగుతుంది ఏందనేది కూడా జనాలు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. కుంభస్నానం దైవానుగ్రహం. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. మహాకుంభమేళకు హాజరు కావడం దైవానుగ్రహమే అని భావిస్తున్నానని ఆయన తెలిపారు. భక్తితో, ధ్యానంతో నిమగ్నమైనట్లు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించినప్పుడు చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నారు. 3 కాషాయ రంగు జెర్సీ ధరించిన మోదీ మంత్రోచ్చటన చేస్తూ సూర్యునికి, గంగకు ప్రార్థనలు చేశారు.
ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో పాల్గొనడం దైవానుగ్రహమే. త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది ఇతర భక్తుల వలె పుణ్యస్నానం ఆచరించాను. భక్తితో ధాన్యంతో నిమగ్నమయ్యాను అని మోదీ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. మహాకుంభమేళా అనేది మనకు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది మన భారతదేశం అనే కాదు, అన్ని దేశాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. మన హిందువులే కాదు, మన వివిధ దేశాల నుంచి చాలా మంది కూడా వస్తున్నారు. కులాలకు మతాలకు ఏం తేడా లేకుండా అందరూ కూడా వస్తున్నారు, ఈ గంగా స్నానం ఆచరిస్తున్నారు. ఇది ఇప్పుడున్న జనాలకు ప్రజలకు ఏదైతే ఉందో చాలా మంచి అవకాశం. ఇది మన వచ్చే తరాలకు ఆ వచ్చే తరాలకు కూడా ఎవరికి కూడా అందని అదృష్టం ఇది. కుంభమేళా గురించి ఆల్రెడీ కూడా మనం ఒక మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. అసలు కుంభమేళా అంటే ఏంటిది, ఎన్ని రకాల కుంభమేళా ఉంటుంది, ఏ తిథులలో మనకు చూసుకున్నట్లయితే శివరాత్రి రోజు కూడా కుంభమేళాలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో చాలా మంచిది. శివరాత్రి రోజు February 26 రోజు ఏదైతే ఉందో ఆ రోజు చాలా మంచి తిథి ఉంది. ఎవరైతే కుంభమేళాకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ ఫిబ్రవరిలో ఒక తిథులు ఉన్నాయి కొన్ని, దాన్ని బట్టి చూసుకొని వెళ్ళండి. అది ఇంకా చాలా మంచిదని చెప్పి కూడా అంటున్నారు. కుంభమేళాకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే అన్ని కోట్ల మంది ఒకటి ఆలోచించుకోండి, మీడియా కానివ్వండి, సోషల్ మీడియా, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుండ్రు. ఏమని, అక్కడ నీట్నెస్ ఉండట్లేదు, ఇంకా కుంభమేళాని అందరు ఖరాబ్ చేస్తుండ్రు, అది ఇదని. కోట్ల మంది జాతర అన్నప్పుడు అలానే ఉంటుంది. కోట్ల మంది ఒకటే ఏరియాకి, ఒక చిన్న ఏరియాకి వచ్చినప్పుడు అలానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా చాలా కష్టపడుతుంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, దీన్ని ఇంకా ఎట్లా ప్రమోట్ చేసి మన భారతదేశాన్ని అందరినీ కదిలించాలని ఆలోచిస్తుంటే కొంతమంది ఏమో ఇక్కడ అలా ఉంది, సదుపాయాలు లేవు, ప్రాపర్గా లేదు, బాత్రూమ్స్ కరెక్ట్గా లేవు, అందరూ ఏరియాని నాశనం చేస్తున్నారని చెప్పి అంటారు. అవునండి, మరి జాతర జరిగినప్పుడు అలానే ఉంటుంది. అందరికీ కూడా సదుపాయాలు కల్పించాలంటే, అన్ని కోట్ల మందికి కూడా సదుపాయాలు కల్పించాలంటే ఫస్ట్ అక్కడ ఏరియా సరిపోవాలి కదా. అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళు సెట్ చేసిండ్రు, దాన్ని బట్టి మనం అందరూ నడుచుకోవాలి. కానీ అక్కడ అట్లా సదుపాయాలన్నీ ప్రాపర్గా లేవు, అది అంటే అది కరెక్ట్ కాదు. అది చేస్తుంది గవర్నమెంట్ కూడా, దేనికైనా కూడా టైం పడుతుంది. అనుకున్నట్టు అయితే లేదు కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇన్ని కోట్ల మంది జనాలు వస్తారని చెప్పి ఒక అంచనా వేసిండ్రు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని తెలిసినాక అందరూ కూడా జనాలు ఇక్కడ నుంచి బయట దేశాల నుంచి కూడా అందరు వస్తుండ్రు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇంతమంది జనాలు వస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అట్లాంటప్పుడు కొంచెం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది ఎవరికైనా కూడా. దాన్ని కూడా దయచేసి ఎవరు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి దానిపైన. అంతకైతే ఇంకా మన సనాతన ధర్మం గురించి, కుంభమేళా గురించి ప్రమోట్ చేయడానికి చూడండి, అంతే తప్పించి ఎవ్వరు కూడా ఇట్లాంటి పెట్టుకోకండి దయచేసి.